వెల్కమ్ బ్యాక్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ హాస్పిటల్లో దారుణ హత్య జరిగింది. భార్య సునీతపై అనుమానంతో భర్త గంగరాజు కత్తితో దాడి చేశాడు. సునీతకు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి సునీత బంధువులు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం హాస్పిటల్లో భార్యకు మాయమాటలు చెప్పి బయటికి తీసుకొచ్చి మరి హాస్పిటల్ ఆవరణలోనే కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కదిరి పోలీసులు నిందితుడు గంగరాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాడు ఒక ఆయమను పెట్టుకొని ఈ పాపం మీద అనుమానంతో రోజు కొడతా ఉంటే నిన్న గలాట్ అయితే అందరం కలిసి హాస్పిటల్కి పంపించినాం. ఆ బాబునిటికి గొంతు పిసికినాడు. గొంతు పిసికితే ఆ బాబు రక్తం వస్తుందని హాస్పిటల్కి చేర్పించినాం. హాస్పిటల్లో పోతుంటే వాడిని పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీసు వాళ్ళు సంతకాడు వాడిని వదిలేసినారు. వాళ్ళు వదిలిన వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చి నా పిల్లలకి చూపించుకొని వస్తానని మాయమాటలు చెప్పి ఈడంతా మా ఎస్ఐ సార్కు అందరికీ నా పిల్లలకి నేను చూపించుకుంటానని మాయమాటలు చెప్పి ఈడే ఉన్నాడు. పల్లాపులు సతాయిత్తంటే ఆ పాప పదాంపా నువ్వు ఇటు నుంచి అంటే బయటికి నన్ను పంపిరు ఇప్పుడు సెక్యూరిటీ అంటే నేను వస్తాపా చెబుతామని ఆ పాప బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే ఈ కుతికి కోసి వాడు ఈ పని చేసినాడు.